హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క చాప్టర్ వైజ్ క్వశ్చన్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో ఇక చాప్టర్ వైజ్ డేటాలో భాగంగా ఈ రోజు ఈ వీడియోలో మనం ఫిజిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ నుంచి మీకు చాప్టర్ వైజ్ డేటా అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఆర్థమెటిక్స్ సంబంధించి చాప్టర్ వైజ్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ అదేవిధంగా రీజనింగ్ కూడా త్వరలో మీకు అయితే స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ కవర్ చేసుకున్నాం, ఇంకా మరి కొన్ని చాప్టర్స్ అయితే ఉన్నాయి కదా. అట్ ద సేమ్ టైం సైన్స్ సంబంధించినటువంటి కమాండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు 25 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్రూప్ డిలో. కాబట్టి ఒక 25 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అవ్వడానికి ఫస్ట్ అసలు గత గ్రూప్ డిలో ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి వాటి గురించి ఒక ఐడియా ఉంటే నెక్స్ట్ మనం వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ రిమైనింగ్ చాప్టర్స్ పైన కూడా కమాండ్ తెచ్చుకోవచ్చు కదా. కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో మీకు దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది బ్యాక్ అండ్ రెడీ చేస్తున్నాము. మెటీరియల్ రెడీ చేస్తున్నాం కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యొక్క క్లాసెస్ కూడా సైమల్టేనియస్ గా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ యొక్క క్లాసెస్ వినండి, వీటితో పాటు మీకు మెటీరియల్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి ఇంకా కలిసి మీ యొక్క క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఆ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ఓకే, సో అవర్ ఫస్ట్ క్వశ్చన్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్, ప్రేరిత పొటెన్షియల్ వ్యత్యాసం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటిది? అడిగింది ఏంది? ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ అంటే ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క ఎస్ఐ ప్రమాణం. సో ఆప్షన్ తీసుకుంటే మిల్లీ వోల్ట్, ఆంపియర్స్, వోల్ట్, మిల్లీ యాంప్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటిది? వోల్టేజ్. ఓకే, వోల్టేజ్. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో వాటితో ఆన్సర్ ఆప్షన్ సి. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఆంపియర్స్ అనేది కనిపిస్తుంది, అవునా? సో ఆంపియర్స్ కనుక తీసుకుంటే ఆంపియర్స్ దేనికి సంబంధించింది? కరెంట్ కి సంబంధించి. ఓకే, ఆంపియర్స్ అనేది కరెంట్ కి సంబంధించింది. ఓకే, మరి యాంప్స్ అండ్ అదేవిధంగా వోల్ట్స్ రెండింటికి సంబంధించి ఉన్న కొత్త డేటా ఉందా అంటే ఎస్. సో ఆంపియర్స్ అండ్ అదేవిధంగా వోల్టేజ్ మిక్స్డ్ చేస్తే మనకి ఏమొస్తుంది? వాటేజ్ రావడం జరుగుతుంది. వాటేజ్ దట్ ఈక్వల్స్ టు యాంప్స్ ఇంటూ వోల్ట్స్. ఏంటిదండి? వాటేజ్ ఈక్వల్స్ టు యాంప్స్ ఇంటూ వోల్ట్స్. ఓకేనా? వాటేజ్ అంటే మనకి ఏమొస్తుంది? అడ్వాన్స్డ్ మోడల్లో కిలో వాట్, మెగా వాట్ అట్లా మనకు రావడం జరుగుతుంది. మరి కిలో వాట్ అంటే 1 kilowatt that equals to 1000 watts. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? మన ఇంటికి వచ్చినటువంటి కరెంట్ ఉంటది కదా, ఇళ్లలో మనం కరెంట్ యూజ్ చేస్తాం కదా, దాన్ని దేంట్లో కొలుస్తాము? యూనిట్స్ లో కొలవడం జరుగుతుంది. దాని పాయింట్ ఆఫ్ ఇది మనకు యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? పొటెన్షియల్ డిఫరెన్స్ సంబంధించినటువంటి ఎస్ఐ ప్రమాణం ఏంటిది? వోల్టేజ్. అండ్ ఇక్కడ మనకు ఆప్షన్స్ లో ఇంకోటి సైమల్టేనియస్ కనిపిస్తుంది, ఆంపియర్స్. ఇది దీనికి సంబంధించింది, ఇది దీనికి సంబంధించింది. ఓకే, సో ఇదంతా కూడా యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ లో బాగా యూనిట్ సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈస్, అడిగింది ఏంటి? రెసిస్టివిటీ. రెసిస్టివిటీ తెలుగులో ఏమంటాము? నిరోధకత అనడం జరుగుతుంది. ఓకే, నిరోధకత యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటిది? ఓం బై మీటర్, ఓం, ఎంహెచ్ఓ, ఓం మీటర్. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? నిరోధకత, రెసిస్టివిటీ. రెసిస్టివిటీ సంబంధించినటువంటి డేటా ఏంటిది? ఓం మీటర్. ఇది విద్యుత్ ప్రవాహాన్ని ఎంత బలంగా నిరోధిస్తుందో సూచించడం జరుగుతుంది ఈ యొక్క నిరోధకత అనేది. ఓకే, సో నిరోధకత సంబంధించినటువంటి ఎస్ఐ ప్రమాణం ఏంటిది? ఓం మీటర్. ఓకే, ఇది గ్రూప్ డి ఎగ్జామ్ లో వచ్చినటువంటి, ఇవన్నీ కూడా గ్రూప్ డి ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈస్ ఈక్వివాలెంట్ టు. సో నిరోధం యొక్క ఎస్ఐ ప్రమాణం ఈ కింది వాటిలో దేనికి సమానం? రెసిస్టెన్స్ సంబంధించింది. సో ఇక్కడ మనకు జౌల్ బై కూలుమ్, వోల్ట్ బై ఆంపియర్, ఆంపియర్ బై వోల్ట్, కూలుమ్ బై జౌల్స్. ఈ విధంగా మనకు డేటా ఇచ్చేస్తుంది. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చిందేమో రెసిస్టెన్స్. సో మనకు కావాల్సినటువంటి డేటా కావాలంటే మనకు బేసిక్ ఫండమెంటల్స్ రావాలి. సో ఆర్ బేస్ పైన ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో మనం తీసుకుంటే మనకు ఒక లా అనేది గుర్తుకొస్తుంది. ఆ లా ఏంటిది చెప్పండి? ఓమ్స్ లా. ఏంటండి? ఓమ్స్ లా లేదా ఓమ్స్ లా. ఓకే, మరి ఓమ్స్ లా ఏంటిది? ఓమ్స్ లా ఏంటిది? వి ఈక్వల్స్ టు ఐ ఆర్. ఏంటండి? వి ఈక్వల్స్ టు ఐ ఆర్. ఓకే, సో ఇక్కడ మనకు ఆర్ కావాలి. ఆర్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు? వి బై ఐ రాసుకోవచ్చా? ఓకే, ఆర్ ఈక్వల్స్ టు వి బై ఐ రాసుకోవచ్చు. సో ఇక్కడ వి అంటే వోల్ట్ కనిపిస్తుంది, ఐ అంటే కరెంట్. కరెంట్ మనం ఆంపియర్స్ లో కొలుస్తాము. సో దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో డైరెక్ట్ క్వశ్చన్ అడగకుండా ఓమ్స్ లాను ఉపయోగించుకుని ఓమ్స్ లాలో ఉన్నటువంటి వి ఈక్వల్స్ టు ఐఆర్ బేస్ పైన ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసేసిండు. ఈ ఫార్ములా తెలిసిన వాళ్ళకి ఈ క్వశ్చన్ ఈజీ, ఈ ఫార్ములా తెలియకుండా ఈ క్వశ్చన్ బిస్కెట్. ఓకే, సో అందుకే కాన్సెప్ట్ రావాలి. కాన్సెప్ట్ తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కమాండ్ ఉంటే కాన్సెప్ట్ ని క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడని మీకు తెలుస్తుంది. సో ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తుందో మేము మీకు చెప్తాము. అన్ని వినాలి, అర్థం చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి, మీ ఒక డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఓకే,
అండ్ నెక్స్ట్ జౌల్ బై కూలుంబ్ కానీ ఆంపియర్ బై వోల్ట్ కానీ ఇవన్నీ కూడా అప్కమింగ్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓన్లీ గ్రూప్ డి క్వశ్చన్స్ మాత్రమే ఇవి. దీంతో పాటు ఎన్టీపీసీ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్ అండ్ దాంతో పాటు ఏఎల్బి మరికొన్ని ఎగ్జామ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అయితేనే మనం సబ్జెక్ట్ పైన కమాండ్ వస్తుంది. ఇదేంటి అంటే గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి గత గ్రూప్ డీలో ఏం అడిగిండు చాప్టర్ వైజ్ అనేది మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. ఈ మాత్రమే చూస్తే సరిపోదు, ఇంకెక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. వాటి కోసం మీకు ఆల్రెడీ మెటీరియల్స్ ఇచ్చాము, మళ్ళీ ఏ వీడియోస్ లో కూడా మీకు మళ్ళీ ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1 కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈక్వల్ టు డాష్ జౌల్స్. ఒక వాణిజ్య విద్యుత్ శక్తి యొక్క ప్రమాణం అనేది ఎన్ని జౌల్స్ కు సమానం? ఓకే చూడండి, కదా ఎలక్ట్రికల్ ఎనర్జీ దేని బేస్ పై ఇచ్చిండు? కమర్షియల్ యూనిట్ అంటే వాణిజ్య పరంగా, అంటే మన నిత్య జీవితంలో ఉపయోగించేది మన ఇండ్లకు వచ్చేది ఏంటి? కరెంట్ మీటర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బోర్డు రన్ అవ్వాలంటే ఇక్కడ నాపై లైట్లు పడుతున్నాయి, లైట్లు పనిచేయాలంటే మీరు చూస్తున్నారు నన్ను దేని ద్వారా? కెమెరా ద్వారా. సో ఆ కెమెరా రన్ అవ్వాలంటే వీటన్నిటి కూడా మనకి ఏం కావాలి? ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీ అని మనకు సప్లై అవుతుంది కదా, ఆ యొక్క వచ్చేటటువంటి ఎలక్ట్రిసిటీకి మనం బిల్ పే చేయాలంటే అది కమర్షియల్ యూనిట్ అవుతుంది. సో ఆ యొక్క కమర్షియల్ పాయింట్ ఆఫ్ లో మనం తీసుకుంటే, వాణిజ్య పరంగా తీసుకున్నట్లయితే మనం కరెంట్ని ఎట్లా కొలుస్తాం చెప్పండి? ఎట్లా కొలుస్తాం? యాంపేర్స్ లో కొలుస్తామా, వోల్టేజ్ లో కొలుస్తామా, ఎట్లా కొలుస్తాం? యూనిట్ లో పెట్టడం జరుగుతుంది, యూనిట్స్. ఓకే, కరెంట్ ఎట్లా యూనిట్స్ లో పే చేస్తాం. ఎన్ని యూనిట్స్ మనం వినియోగించుకున్నాం? 50యా, 60యా, 100ఆ, 200ఆ, 250యా, 300ఆ, సేమ్ అదే డేటా మనకి ఇక్కడ తీసుకుంటాం. ఇదంతా కూడా కమర్షియల్ పర్పస్. సో ఇక్కడ తీసుకున్నట్లయితే కమర్షియల్ పర్పస్ లో అడిగింది జౌల్స్ లో. ఓకే, జౌల్స్ లో. సో మరి ఒక యూనిట్ అంటే ఏంటిది? 1 కిలోవాట్ అవర్. ఒక గంటలో మనం వాడేటటువంటి ఎనర్జీని బట్టి మనకి ఇక్కడ కౌంట్ అవుతుంది. సో 1 కిలోవాట్ అంటే, కిలోవాట్ అంటే ఎంత? 1000 వాట్స్. ఇందాక డిస్కస్ చేసుకున్నాం, 1000 వాట్స్ ఇంటూ అవర్ ఉంది కదా, అవర్ ని మినిట్స్ లో రాసుకుందాం. కానీ ఇంకా సరిపోదు, మినిట్స్ కాదు, నాకు సెకండ్స్ లో కావాలి. ఒక మినిట్ కి ఎన్ని సెకండ్స్ అంటే, ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు చెప్పాలి? ఫాస్ట్ గా నాతో పాటు మీరు కూడా చెప్పాలి. ఎన్ని? 60, 60. ఓకే, సో ఇదంతా ఏంటిది? ఇది సెకండ్స్, అవునా? 1000 వాట్స్ ఇంటూ 60 మినిట్స్ ఇంటూ 60 మినిట్స్ ని మళ్ళీ మనం 60 సెకండ్స్ లకి చేసుకున్నాం. ఓకే, మనకి ఇక్కడ ఈ డేటా తీసుకుంటే 1000 60 60 6 36 36 ఇంటూ ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, మొత్తం 5 సున్నాలు అంటే 10⁵. అండ్ ఇక్కడ ఏముంది? వాట్ ఉంది, అండ్ అక్కడ సెకండ్ ఉంది. వాట్ సెకండ్ అడిగిందేమో జౌల్స్ లో. ఇక్కడ వచ్చింది చూడండి 36 ఇంటూ 10⁵. ఇక్కడ ఉందేమో 3.6 ఉంది. ఎట్లా చెప్పండి? సింపుల్, ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక పాయింట్ పెట్టుకున్నాను అనుకో, పాయింట్ పెట్టుకున్నాను ఏమవుతుంది? 3.6 ఇంటూ 10⁶ అవుతుందా? ఓకే, ఇది ఆన్సర్. బట్ నాకు జౌల్స్ లో కావాలి. వాట్ నేను రాయొచ్చు? జౌల్ బై సెకండ్ రాసుకోవచ్చా? ఒక వాట్ ఈక్వల్స్ టు జౌల్ బై సెకండ్ ఇంటూ సెకండ్. ఇది క్యాన్సిల్. సో జౌల్స్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం తెలిసింది? వాటిని జౌల్స్ పర్ సెకండ్ లో రాసుకుంటారని తెలిసింది. అండ్ అదేవిధంగా మనం ఒక గంట 2 సెకండ్లో రాసుకుంటే ఏ విధంగా రాసుకుంటాము. అండ్ ఇక్కడ ఈ యొక్క డేటా కూడా వచ్చేస్తుంది. సో ఈ క్లాసెస్ కొద్దిగా డీటెయిల్ గానే డిస్కస్ చేద్దాము. సబ్జెక్ట్ వస్తుంది, దాంతో పాటు జస్ట్ మీరు వాచ్ చేసేదే కదా, కాబట్టి మీకు సబ్జెక్ట్ అనేది మైండ్ లో ఉండిపోతుంది. అదే ఎగ్జామ్ ఉందా అయితే ఫటాఫట్ గుంజుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి అప్పుడు మీకు అర్థం కాదు. ఇదైతే స్లోగా వెళ్ళిపోదాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్? మ్యాగ్నిఫికేషన్ లేదా తెలుగులో మ్యాగ్నిఫికేషన్ మనం ఆవర్ధనం అనడం జరుగుతుంది. ఆవర్ధనం యొక్క ప్రమాణం ఏంటిది? సో ఇక మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటిది? మ్యాగ్నిఫికేషన్ అనేది జస్ట్ లైక్ జూమ్. ఓకేనా, మీ మొబైల్లో జూమ్ ఉంటుంది. జూమ్ ఏమిటి రాస్తాం? 10x లేదంటే 100x లేదంటే 2.5x లేదంటే 4x లేదంటే చెప్పండి 5x ఇట్లా రాస్తాం. ఇక్కడ ఏమన్నా యూనిట్స్ ఉన్నాయా? ఇక్కడ పక్కన ఏమైనా యూనిట్స్ ఉన్నాయా? అంటే న్యూటన్స్, సెంటీమీటర్స్, డయాప్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఎక్స్ అంటే ఏంటిది? మల్టిపుల్ టైమ్స్. ఓకే, 10x అంటే 10 టైమ్స్ జూమ్, 2.5x అంటే 2.5 టైమ్స్ జూమ్, 4x అంటే 4 టైమ్స్ జూమ్. సో ఆ విధంగా. సో ఇక్కడ ఏమైనా యూనిట్స్ ఉన్నాయా? లేవు, ఇట్ హ్యాస్ నో యూనిట్. ఓకే, మన మ్యాగ్నిఫికేషన్ ఎక్కడ యూజ్ అయింది? సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటిది? ఒక ఇమేజ్ యొక్క హైట్ ని అండ్ అదేవిధంగా ఆబ్జెక్ట్ యొక్క హైట్ యొక్క నిష్పత్తిని మనం ఇక్కడ ఏం తీసుకుంటాం? మ్యాగ్నిఫికేషన్ అనడం జరుగుతుంది. ఎక్కడ పనికి వస్తే సార్ అంటే ఇది స్పెరికల్ మిరర్స్ లో రావడం జరుగుతుంది. మరి మ్యాగ్నిఫికేషన్ సంబంధించి ఫార్ములా ఏంటి సార్ అంటే m ఈక్వల్స్ టు HI/HO. మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్స్ టు HI/HO. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చాలా ఫోకస్డ్ గా ఈ క్లాస్ వింటే, ఎక్కడ కూడా స్కిప్ చేయకుంటే మీకు చాలా టర్మినాలజీ అనేది ముందుగానే వచ్చేస్తుంది. తర్వాత మనం ఆ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేసుకున్నప్పుడు ఇంకా ఫాస్ట్ గా చేసుకుంటే వెళ్ళిపోవచ్చు.
ఓకే, సో మ్యాగ్నిఫికేషన్ యొక్క ప్రమాణం ఏంటిది? ఎట్లాంటి ప్రమాణాలు ఉండవు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ ఏ యూనిట్ ఆఫ్ వోల్ట్ బై ఆంపియర్ ఈస్. సో గ్రూప్ డీలో అడిగిన క్వశ్చన్సే తక్కువ. ఓకేనా, ఉన్నాయి 99 షిఫ్ట్లు. దాంట్లో చాలా క్వశ్చన్స్ రిపీట్ అయినాయి, చాలా క్వశ్చన్స్ డూప్లికేట్ అయినాయి. ఓకేనా, సో అట్లా డూప్లికేట్ అయినటువంటి క్వశ్చన్ ఇది. ఎట్లా అంటే రూబరు అంటే డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ కాదు. ఎట్లా చూడండి, ద ఫిజికల్ క్వాంటిటీ ఆఫ్ వోల్ట్ బై ఆంపియర్. వోల్ట్ బై ఆంపియర్ యూనిట్ కలిగినటువంటి భౌతిక పరిమాణం ఏంటిది? చూడండి, వోల్ట్ బై ఆంపియర్ ఏమని రాసినాం? వి బై ఐ దట్ ఈక్వల్స్ టు ఆర్. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే వీడియోలో ఇదాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఓమ్స్ లా నుంచి వచ్చింది. ఓకే, ఓమ్స్ లా అంటే చూస్తున్నారు కదా, ఒక లా తీసుకుంటే దాని నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూనే ఉన్నాడు. అంటే ఒక షిఫ్ట్ లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ కనుక మనకు తెలిస్తే మరొక షిఫ్ట్ లో కూడా అదే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఓమ్స్ లా బేస్ పైన వోల్ట్ బై ఆంపియర్. సో ఓమ్స్ లాలో మిగిలింది ఏంది? వోల్ట్ ఇచ్చేసిండు, ఆంపియర్స్ ఇచ్చేసిండు, మిగిలిన రెసిస్టెన్స్. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ వర్క్ అంటే ఏంటిది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. కరెంట్ అంటే దీని బేస్ పైన తీసుకుంటే కరెంట్ ఐ ఈక్వల్స్ ఏమవుతుంది? వి బై ఆర్ అవుతుంది. వి బై ఆర్ అవుతుంది. ఓకే, మరి మిగిలింది ఏంటి? చార్జ్. చార్జ్ దేనిలో కొలుస్తారు? క్యూ. దీని యొక్క ప్రమాణం ఏంటి? కూలుమ్స్ లో రావడం జరుగుతుంది. క్యూ ఈక్వల్స్ టు ఐ బై టీ. ఎంత కరెంట్ అనేది ఎంత టైంలో మనం తీసుకున్నాం దాన్ని బట్టి దాని యొక్క చార్జ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు మనకు ఒక అవుటర్ లుక్ వచ్చేసింది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయి, ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈస్. నిరోధం యొక్క ప్రమాణం ఏంటి? ఇదే క్వశ్చన్ కదా, ఇందాక డిస్కస్ చేసుకుంది. సేమ్ క్వశ్చన్ మళ్ళీ మనకి ఇంకో షిఫ్ట్ లో తీసుకొచ్చి వేసేసిండు. సో సాల్వ్ చేసేయండి. నిరోధం యొక్క ప్రమాణం ఏంటిది? ఓమ్స్. కరెంట్ కి ఆంప్స్. కూలమ్స్ కి ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం. వోల్టేజ్ అంటే వోల్టేజ్ సంబంధించింది. కూలమ్స్ అంటే ఏంటిది? ఆవేశానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీస్. చూసిరు కదా, ఉన్నాయే కొన్ని క్వశ్చన్స్. ఆ కొన్ని క్వశ్చన్ చూస్తున్నారు కదా, కన్సిక్యూటివ్ గా ఏ విధంగా ఫోకస్ చేస్తున్నాడు. వాణిజ్య ప్రమాణం ఏంటిది? విద్యుత్ యొక్క వాణిజ్య ప్రమాణం ఏంటిది? కిలో వాట్ అవర్. కిలో వాట్ అవర్. ఓకేనా, కిలో వాట్ అవర్ అంటే యూనిట్స్ అన్నమాట. ఓకే, అండ్ మనకి ఇప్పటివరకు ఏమైపోయింది? యూనిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి మేజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి ఒక కొలిచే పరికరాలకు సంబంధించినటువంటి డేటా లేదా కొలత పరికరాలకు సంబంధించినటువంటి డేటా. అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఎయిడ్స్ ఇన్ ద డిటెక్షన్ ఆఫ్ ద హార్ట్ బీట్. సో హృదయ స్పందనను గుర్తించడంలో సహాయపడేటటువంటి పరికరం ఏంటిది? సో హృదయ స్పందన ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు? మేజర్ గా డాక్టర్లు ఫైండ్ అవుట్ చేస్తారు. అవునా, డాక్టర్ దగ్గర ఉండేటటువంటి ఏంటి ఆప్షన్ తీసుకుంటే స్టెథోస్కోప్, థర్మామీటర్, స్పైరోమీటర్, స్టిగ్మోమానోమీటర్. ఓకే, నాలుగిటి గురించి చెప్తా, మీరే ఆన్సర్ చెప్పండి. స్టెథోస్కోప్ హార్ట్ బీట్ ని మెజర్మెంట్ చేస్తుంది. హార్ట్ బీట్ ని మెజర్మెంట్ చేస్తుంది. థర్మామీటర్ టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఏం చేస్తుందండి? టెంపరేచర్ ని మెజర్మెంట్ చేస్తుంది. స్పైరోమీటర్ ఇది ఎయిర్ కి సంబంధించినటువంటి డేటాని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకేనా, ఎయిర్ కి సంబంధించినటువంటి డేటా. స్పిగ్మోమానోమీటర్ దేన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది అంటే బీపీ, బ్లడ్ ప్రెషర్ ని మెజర్మెంట్ చేస్తుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? హృదయ స్పందనను గుర్తించడంలో సహాయపడేటువంటి పరికరం ఏంటిది? హార్ట్ బీట్ మెజర్మెంట్ చేసేది స్టెథోస్కోప్. స్టెథోస్కోప్ అనేది ఏ షేప్ లో ఉంటుందండి? మనకి ఇట్లా వై షేప్ లో ఉంటది స్టెథోస్కోప్ అనేది. ఓకేనా, ఇక్కడ ఒకటి ఉంటది. ఈ ఫోర్త్ ఫర్ ద ఇయర్స్. అండ్ మనకి ఇక్కడ ఒక చిన్న ఇట్లా నాబ్ అనేది ఉంటది. ఈ నాబ్ ఏం చేస్తుంది అంటే ఇట్ మల్టిప్లైస్ ద సౌండ్ ఆఫ్ హార్ట్ బీట్. మానవుని యొక్క హార్ట్ బీట్ సౌండ్ చాలా చాలా తక్కువ. దిస్ ఈజ్ నాట్ ఆడిబుల్. ఎందుకంటే ఒకవేళ ఇది కనుక వినబడ్డది అనుకోండి అందరికి, ఎవరు బతకడు. ఈ హార్ట్ బీటే మన చెవిలోకి వినిపిస్తే మరి ఏ సౌండ్ కూడా మనం వినలేము. ఎట్లయితే ఏది మనం చూస్తే ఇంకేది చూడలేమో ఇది కూడా అంతే. కాబట్టి ఇదేం చేస్తుంది? దిస్ ఇన్స్ట్రుమెంట్స్ మల్టిప్లైస్ ద హార్ట్ బీట్. ఓకేనా, మల్టిప్లై చేస్తా హార్ట్ బీట్ మల్టిప్లై చేసి ఇయర్స్ కి క్లియర్ గా వినబడేటట్టు చేస్తుంది. ఓకే, సో అది హార్ట్ బీట్ సంబంధించినటువంటి డేటా స్టెథోస్కోప్. ఓకే, సో ఈ విధంగా జెన్యున్ ఒరిజినల్ గ్రూప్ డి క్వశ్చన్స్ కావాలనుకుంటే వెంటనే శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ క్లాస్ మొత్తాన్ని డీటెయిల్ గా వాచ్ చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా కౌంటబుల్. ఓకేనా, ఇక్కడ ఏముంది మేము ఫటాఫట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సేమ్ క్వశ్చన్ మీ ఎగ్జామ్ లో రావచ్చు. ఇక్కడ మీరు మిస్ చేసిన క్వశ్చన్ అక్కడ మీ ఎగ్జామ్ లో కనిపించవచ్చు. ఆ ఒక్క మార్క్ తోటి మీ జాబ్ మిస్ అవ్వచ్చు. ఎందుకు రిస్క్ తీసుకునేది? కొంచెం చూసేది డీటెయిల్ గా చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ బై ద ఫిజిషియన్స్ టు మెజర్ బ్లడ్ ప్రెషర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా బీపీ.
రక్తపోటును కొలవడానికి ఉపయోగించినటువంటి పరికరం పేరేంటిది? ఇందా క్వశ్చన్ డిస్కస్ చేసుకునే మళ్ళీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చేసింది. ఏంటిది? ఎకో కార్డియోగ్రామ్ అంటే ఈసీజీ. స్పిగ్మోమానోమీటర్ దేనికి సంబంధించింది? బీపీకి సంబంధించింది. స్టెథోస్కోప్ హార్ట్ బీట్ సంబంధించింది. స్పైరోమీటర్ ఎయిర్కి సంబంధించింది. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ చెప్పండి. అడిగింది బీపీ. బీపీ ఎక్కడ ఉంది? స్పిగ్మోమానోమీటర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా సరే మనం ఏ క్వశ్చన్ చదువుతున్నా సరే మాక్సిమం టు మాక్సిమం ఆల్ ఆప్షన్స్ పైన కమాండ్ ఉండాలి. ఎందుకంటే మనం చదివేదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కదా. సో వాటి దగ్గర ఈ డేటా ఉంది అంటే మళ్ళీ ఒకసారి వేరే క్వశ్చన్ అడగొచ్చు. అంటే ఆప్షన్స్ లో వచ్చి ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఒక పాయింట్ తీసుకొచ్చింది. ఇందాక స్టెథోస్కోప్ అడిగిండు, ఇక్కడ ఇది ఒకటి మిగిలిపోయింది కదా, దీన్ని తీసుకొచ్చి ఇంకో క్వశ్చన్ వేసేస్తుంది. ఓకే, అందుకే మనం ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆల్ ఆప్షన్స్ పైన కూడా కమాండ్ తెచ్చుకోవాలి. దాని నియర్ డేటా కూడా చూసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ వరకు మనకి ఏమైపోయింది? ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, యూనిట్స్ అండ్ మెజర్మెంట్. అండ్ నెక్స్ట్ మెకానిక్స్ అంటే యాంత్రిక శాస్త్రంలో మనకి ఇక్కడ వర్క్, పవర్, ఎనర్జీ మూడు ఉంటాయి. ఏంటిదండి? వర్క్, పవర్, ఎనర్జీ. వర్క్ లోంచి క్వశ్చన్స్ రాలేదు, పవర్ అండ్ ఎనర్జీ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం పవర్ యొక్క క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. పవర్ ఏమంటాం తెలుగులో? సామర్థ్యం అనడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, 1 హార్స్ పవర్ ఈక్వల్ టు డాష్. ఒక హార్స్ పవర్ లేదా ఒక అశ్విక శక్తి అనేది దేనికి సమానము? సో చూడండి, 746 జౌల్స్, 746 వాట్స్, 74.6 జౌల్ బై సెకండ్, 746 కిలో వాట్. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? దీని యొక్క ఆన్సర్ ఏంటిది? 746 వాట్స్. 746 వాట్స్. ఒక హార్స్ పవర్ లేదా ఒక అశ్విక శక్తి అనేది 746 వాట్స్ కి సమానం. దీన్ని దేంట్లో వాడతారు అని అంటే మోటార్ వెహికల్స్ లో, ఆటోమోటివ్స్, లోకోమోటివ్స్ వాటిలో హార్స్ పవర్ మనం అయితే మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక హార్స్ పవర్ అయితే మనం ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క డేటా. సో ఇక్కడ ఇది కూడా మనకు రావస్తుంది. ఇక్కడ ఇది కూడా వస్తుంది, 74.6 కాకుండా 746 జౌల్ బై సెకండ్ కూడా రాసుకోవచ్చు. కాబట్టి రెండు ఆన్సర్లు రావు కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టేసి మన అందరు తెలిసిందే కదా, పాయింట్ ని పెద్దగా పట్టించుకోరు. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్స్ కావాలంటే వెంటనే శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అందరు కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ పవర్? ఈ కింద వాటిలో సామర్థ్యం యొక్క ప్రమాణం కానిది ఏంటి? సామర్థ్యం యొక్క ప్రమాణాలు తెలిస్తే కదా ఇంకోటి కారణం చేయడానికి. ఓకే, సో అన్నిటి గురించి మనకు ఐడియా ఉంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చూసి ఆన్సర్ చేసేటటువంటి క్వశ్చన్స్. కానీ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి మంచి స్కోర్ చేస్తాయి. సబ్జెక్ట్ పైన గ్రిప్ లేకుంటే పోతాయి. ఓకే, సో చెప్పండి, ఇందాక హార్స్ పవర్ అని అన్నాం. హార్స్ పవర్ యొక్క ప్రమాణం ఏంటి? వాట్. దాన్ని ఇంకేమన్నాం? జౌల్ బై సెకండ్ అన్నాం. ఏం మిస్ అయింది? కిలో వాట్ అవర్ మిస్ అయ్యింది. దేనికి సంబంధించింది? కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అవునా? సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అందుకే ఇందాక నేను ఏదైతే చెప్తున్నా దాంట్లోనే మనకు కీ పాయింట్స్ లాక్ అయి ఉంటాయి. సో ఏదైతే మేము మెటీరియల్స్ ఇస్తామో ఆ మెటీరియల్ కింద ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయా? ఓకే, సో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీ పీడిఎఫ్ లో క్వశ్చన్ కింద ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్ప్లెనేషన్ లోంచే కొత్త క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి ఇచ్చే డేటాని ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇక్కడ ఎనర్జీ టాప్ అంటే శక్తికి సంబంధించింది. ఓకే, మనకు సామర్థ్యం నుంచి అయిపోయినాయి, ఇప్పుడు శక్తి. మీరు అనుకోవచ్చు సార్ ఏం సార్ పటాపట్ పటాపట్ అయిపోతున్నాయి అని. నెక్స్ట్ మీకు వస్తాయి లైట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఈ రెండింటి నుంచి దాదాపు 800 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎన్ని క్వశ్చన్స్? 800 క్వశ్చన్స్ ఒక లైట్ అండ్ ఎలక్ట్రిసిటీ నుంచి. మాక్సిమం టు మాక్సిమం వీటిలోంచి వచ్చినాయి. ఇంక ప్లస్ అయ్యి. ఓకే, సో ఇన్ని క్వశ్చన్స్ వచ్చినాయి 2 చాప్టర్ల నుంచే. నెక్స్ట్ 2 చాప్టర్స్ మాక్సిమం టు మాక్సిమం క్వశ్చన్స్. ఓకే, సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి అట్లీస్ట్ 10 to 20 days పడుతుంది. సో అందుకే ముందు ఈ చిన్న చిన్న అన్ని మనం గున్ చేస్తున్నాం. ఓకే, సో ఎనర్జీ. సో క్వశ్చన్ చూడండి, ఇన్ అన్ ఎలక్ట్రికల్ గీజర్ డాష్ ఎనర్జీ ఇస్ కన్వర్ట్ టు డాష్. సో విద్యుత్ గీజర్ లో ఏ శక్తి అనేది ఏ శక్తిగా మారుతుంది లేదా మార్చబడుతుంది? ఎలక్ట్రికల్ టు హీటా, ఎలక్ట్రికల్ టు మ్యాగ్నెటికా, మెకానికల్ టు ఎలక్ట్రికలా, ఎలక్ట్రికల్ టు లైటా? ఏంటి చెప్పండి? అసలు గీజర్ పని ఏంటిది? వాటర్ ని హీట్ చేయరు. వాటర్ ని హీట్ చేస్తారు. ఎక్కడ వాడతారు? బాత్రూమ్ లో వాడతారు. వాటర్ హీట్ చేయడానికి గీజర్ ని వాడడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం మనం? దీనికి ఒక సప్లై అనేది ఉంటది. ఓకే, సప్లై ఏం చేస్తుంది? ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది, దీన్ని ఆన్ చేయగానే గీజర్ ఆన్ అయ్యింది. అవునా? సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం ఇన్పుట్ ఇస్తున్నాం, అంటే మెకానికల్ కాదు. సో ఈ మూడిట్లో అవుట్పుట్ ఏమొస్తుంది? వాటర్ హీట్ అయి వస్తుంది, అంటే హీటింగ్. హీటింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఏమవుతుందండి? ఎలక్ట్రికల్ ఎనర్జీ కాస్త హీట్ ఎనర్జీగా మారుతుంది.
ఓకే, మరి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎప్పుడు మారుతుంది? డైనమోస్ లేదా జనరేటర్. డైనమోస్ లేదా జనరేటర్ ద్వారా మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీకి మారుతుంది. అక్కడ నుంచి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకుంటాం. మరి ఎలక్ట్రికల్ టు లైట్ ఎప్పుడు వస్తుంది? ట్యూబ్ లైట్ లేదా ఎల్ఈడి ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చినప్పుడు లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ టు మ్యాగ్నెట్. ఇది ఈఎంఎఫ్ సంబంధించింది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ సంబంధించింది. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేది దీని నుంచి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హీట్. An electrical device that works on the principle of Joule's law of heating is. సో జౌల్ తాపన నియమం ఆధారంగా పనిచేసేటటువంటి విద్యుత్ పరికరం ఇది. స్పీకర్, ఎలక్ట్రికల్ బెల్, ఎలక్ట్రోమాగ్నెట్ అండ్ ఇమర్షన్ రాడ్. వీటిలో దేని నుంచి మనకు హీట్ అనేది మనకు అవుట్కమ్ వస్తుంది అంటే స్పీకర్ నుంచి రాదు, ఎలక్ట్రికల్ బెల్ నుంచి రాదు, ఎలక్ట్రోమాగ్నెట్ నుంచి కాదు, ఇమర్షన్ రాడ్. ఇది దేనిపైన పడుతుంది? H=I² RT బేస్ పైన ఏదైతే వర్క్ అవడం జరుగుతుంది జౌల్ ఈ యొక్క లా ఆఫ్ హీటింగ్ అనేది. ఓకే, అండ్ మనం ఎంటర్ అయినాము. ఇక ఈ యొక్క చాప్టర్ ఏదైతే ఉందో లైట్ అనేది చాలా రోజుల పాటు జరగబోతుంది. ఓకేనా, అన్ని క్వశ్చన్స్ అడిగింది ఈ యొక్క లైట్ నుంచి అండ్ దాంతోపాటు ఎలక్ట్రిసిటీ నుంచి కూడా. మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చాలా చాలా కేర్ఫుల్ గా ఈ యొక్క సబ్జెక్ట్ నేర్చుకుందాము. నాతో పాటు మీరు కూడా చాలా ఫోకస్డ్ ఈ యొక్క వీడియోస్ పైన అబ్జర్వ్ చేస్తేనే మీకు మళ్ళీ ఏ క్వశ్చన్స్ రిపీట్ అయితే ఈజీగా స్కోర్ తెచ్చుకోగలరు. ఓకే, సో లైట్ లో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి నేచర్ ఆఫ్ లైట్, అంటే కాంతి యొక్క స్వభావం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. The path of a beam of light is visible through a dash solution in which the size of the particle is relatively larger. సో కణాల పరిమాణం సాపేక్షంగా పెద్దగా ఉండేటటువంటి డాష్ రావడం ద్వారా కాంతి పుంజం యొక్క మార్గం అనేది కనిపిస్తుంది. అంటే లైట్ యొక్క వే, అంటే లైట్ ఇట్లా పడుతుంది అనుకోండి, వే మనకు కనిపించింది. ఇక్కడ సోర్స్ నుంచి ఇక్కడ రిసీవర్ దగ్గర వరకు ఆ పాత్ అని మనకు కనిపించారు. దేనికో షుగర్ లో, వాటర్ లో, సాల్ట్ లో, కొల్లాయిడర్లో. షుగర్ అంటే చక్కెర ద్రావణం కాదు, వాటర్ లో కనబడదు, ఓన్లీ ఎండ్ పాయింట్ కనిపిస్తే ఈ రూట్ కనపడదు. ఇది కాదు సాల్ట్ ద్రావణం ఇంకా చిక్కగా ఉంటుంది, అసలే కనపడదు. మిగిలింది కొల్లాయిడర్ ద్రావణంలో మనకు ఈ యొక్క కాంతి పుంజం యొక్క మార్గం అనేది కనిపించడం జరుగుతుంది. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, రేస్ come from the sun are refracted by the atmosphere. Due to this, the apparent sunrise is about as the actual surface. సో సూర్యుడి నుంచి వచ్చినటువంటి కిరణాలు అనేవి వాతావరణం ద్వారా వక్రీభవనం చెంది మనకు ఒక ఫినామినా ఏర్పరుస్తాయి. దాని కారణంగా ఈ స్పష్టమైనటువంటి సూర్యోదయం అనేది వాస్తవ సూర్యోదయానికి దాదాపు డాష్ అవుతుంది. ఏంటి ఆప్షన్స్ ఏంటి? 1 నిమిషం ముందు, 2 నిమిషాల ముందు, 2 నిమిషాల తర్వాత, 1 నిమిషం తర్వాత. అసలు ఇక్కడ విషయం ఏంటిదని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఒక పాయింట్ తీసుకున్నాం. ఓకే, ఒక పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, లైట్ సోర్స్ అనేది డైరెక్ట్ ఇక్కడనే ఉంది. లైట్ సోర్స్ అనేది ఇక్కడనే ఉందనుకోండి ఈ యొక్క పాయింట్. సో ఏమైతుంది, డైరెక్ట్ గా స్ట్రైట్ వస్తుంది కాబట్టి మనకు కనిపిస్తుంది. కానీ మనకి ఇక్కడ వక్రీభవనం చెందడం వల్ల ఏదైతే ఈ యొక్క ఫినామినన్ ఏర్పడుతుందో ఆ యొక్క ఫినామినన్ వల్ల ఇది ఇక్కడ రావడం జరుగుతుంది. సో సూర్యుడు ఈ యొక్క పొజిషన్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఈ విధంగా బెండ్ అవుతుంది, కాంతి బెండ్ అవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్ గా సూర్యుడు కన్నడు మనకు కనబడకూడదు, కానీ ఈ బెండ్ అయ్యేటటువంటి గుణం వల్ల అతనికి 2 నిమిషాల ముందుగానే సూర్యోదయం అనేది కనిపిస్తుంది. అంటే నిజంగా సూర్యోదయం కంటే కూడా 2 నిమిషాల ముందుగానే సూర్యుడు కనిపించడం జరుగుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత అతని యొక్క యథాస్థానానికి వస్తాడు. అప్పుడు మనకు అట్నే కనిపిస్తాడు. తర్వాత ఇట్లా 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 పాస్ అయ్యి మళ్ళీ ఈ యొక్క పొజిషన్కి వస్తాడు. సో సూర్యాస్తమయం అవుతుంది. సూర్యాస్తమయం అప్పుడు కూడా సేమ్ ఇదే ఫినామినన్ వల్ల 2 నిమిషాల తర్వాత కూడా మనకు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనకు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ఓకే, సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఉదయం పూట 2 నిమిషాల ముందు, అదే ఈవినింగ్ అయితే 2 నిమిషాల తర్వాత కూడా అసలు సూర్యుడి కంటే మిథ్యా సూర్యుడు అంటే మనకు వేరే సూర్యుడు కనిపించడం జరుగుతుంది. వేరే సూర్యుడు అంటే వేరే సూర్యుడు ఏం కాదు, ఉన్న సూర్యుని యొక్క రీఫ్రాక్షన్ సంబంధించి మనకు డేటా కనిపిస్తుంది. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కి సూర్యోదయం కాబట్టి 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు స్కాటరింగ్ స్టార్ట్ అయింది. ఈ రోజు మొత్తం కూడా స్కాటరింగ్ స్టార్ట్ చేసేద్దాము. మొత్తం స్కాటరింగ్ నెక్స్ట్ దీని కంటిన్యూషన్ లో భాగంగా ఇంకొక టాపిక్ కూడా కవర్ అప్ చేసేద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, రెడ్ కలర్ is scattered the dash by fog or smoke because its wavelength is dash
దెన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద అదర్ కలర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద వైట్ లైట్. ఎరుపు రంగు డాష్ ని పొగమంచు లేదా పొగ ద్వారా పరిక్షేపణ చెందిస్తుంది. ఎందుకంటే దాని యొక్క తరంగ దైర్ఘ్యం తెల్లని కాంతులను ఇతర రంగు భాగాల యొక్క తరంగ దైర్ఘ్యం కంటే డాష్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రియల్ లైఫ్ లో మనకి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా, రియల్ లైఫ్ లో ఉపయోగపడేటటువంటి రియల్ లైఫ్ కాన్సెప్ట్ ఇది. సో చూడండి, ఈ 1922 షిఫ్ట్ 1 వచ్చినటువంటి క్వశ్చన్. సో ఎరుపు రంగు మనం దేనికి ఉపయోగిస్తాం? డేంజర్ కు ఉపయోగిస్తాం. ఎందుకు? మనకు అక్కడ సమస్య ఉందని తెలవడానికి. అవునా? సో రెడ్ లైట్ దేనికి ఉపయోగిస్తామండి? సో ఫ్యూజ్ ముందర ప్రమాదం ఉంది కాబట్టి మనం రెడ్ లైట్ ని మేజర్ గా ఉపయోగిస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు సింబల్స్ తీసుకున్నట్లయితే రెడ్, ఎల్లో అండ్ అదేవిధంగా గ్రీన్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ అడిగింది ఏంది? ఫాగ్ కానీ లేకపోతే పొగ కానీ. ఇటువంటి టైంలో మనకు కాంతి తక్కువగా పరిక్షేపణ చెందేది రెడ్ లైట్. కాబట్టి మనం ఏం చేస్తామనంటే రెడ్ లైట్ ని ఈ యొక్క రైళ్ళు ఏదైతే ఉంటాయో రైల్లో కూడా సిగ్నల్స్ ఇవ్వడానికి, మనం నెక్స్ట్ డేంజర్ ఉన్నట్లయితే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే ఆ యొక్క వెహికల్ ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ అదేవిధంగా ట్రాఫిక్ లో కూడా ఈ యొక్క ప్రొటెక్షన్ ని ఇంపార్టెంట్ గా తీసుకుంటూ మన యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ బేస్ పైన రెడ్ కలర్ ని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది తక్కువగా తక్కువగా పరిక్షేపణ చెందుతుంది. కాబట్టి లీస్ట్ ఎక్కడ ఉంది? ఈ రెండు కాదు, ఈ రెండింటిలో ఉంది. సో ఎందుకంటే ఎర్ర రంగు యొక్క తరంగదైర్ఘ్యం అనేది తెల్లని కాంతిలో ఎర్ర రంగు భాగాల యొక్క తరంగదైర్ఘ్యం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. మోర్. ఓకే, మోర్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో మనకి ఒక పరిక్షేపణం అంటే కాంతి ఈ విధంగా పడ్డ తర్వాత ఈ విధంగా మొత్తం కూడా ఇట్లా చెల్లా చెదురైపోతుందండి ఇట్లా మొత్తం. ఓకే, సో ఈ విధంగా విభజించబడుతుంది కాంతి అనేది. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఎరుపు రంగు అనేది మనకు తక్కువగా పరిక్షేపణ చెందుతుంది కాబట్టి క్లియర్ గా మనకు కనిపిస్తుంది. కనుక అది ఎక్కువగా విడిపోయింది అనుకోండి, మనకు క్లియర్ గా మనకు కనబడదు. ఏమైతుంది? మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయి ఉంటది కదా, మనకి ఎగ్జాక్ట్ గా ఏం కలర్ అని తెలియదు అన్నమాట. అందుకనే మనం ఇక్కడ ఏం చేస్తాం? లీస్ట్ స్కాటరింగ్ అవుతుంది కాబట్టి మనం రెడ్ కలర్ ని ఇంపార్టెంట్ గా తీసుకుంటాం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ఒక పాయింట్ పైన చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇదే వీడియోలో. అండ్ నెక్స్ట్, మిల్క్ అపియర్స్ వైట్ when surrounded by white light because the particles in the milk are dash compared to the wavelengths of the different colors of the white light that fall on it, and all colors of white light are scattered by dash. ఓకే, తెల్లని కాంతితో చుట్టబడినప్పుడు పాలు తెల్లగా కనిపిస్తాయి. ఎందుకంటే పాలలోని కణాలు దానిపై పడేటటువంటి తెల్లని కాంతి యొక్క వివిధ రంగుల తరంగదైర్ఘ్యాలతో పోలిస్తే డాష్ ఉంటాయి, మరియు తెల్లని కాంతి యొక్క అన్ని రంగులు డాష్ ద్వారా పరిక్షేపణ చెందుతాయి. సో ఒకసారి చూడండి, ఇది మనం ఒక గ్లాస్ తీసుకున్నాము, దాంట్లో మనం మొత్తం కూడా మిల్క్ నింపినాం అనుకోండి, దానిపైన మనం కనుక లైట్ ఫోకస్ ఇస్తాం అనుకోండి, వైట్ లైట్ ఏ విధంగా కనిపిస్తుంది? పాలు అనేవి తెల్లగా కనిపిస్తాయి. ఓకే, ఎందుకంటే పాలలోని కణాలు ఏదైతే ఉన్నాయో మిల్క్ యొక్క కణాలు అనేవి దానిపై పడేటటువంటి తరంగదైర్ఘ్యాలతో పోలిస్తే లార్జ్ ఉంటాయి, లార్జ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకు ఏమైతుంది? మనకు తెల్లగా కనిపిస్తాయి. అండ్ అదేవిధంగా తెల్లని కాంతి యొక్క అన్ని రంగులు డాష్ ద్వారా పరిక్షేపణ చెందుతాయి సమానంగా, ఆల్మోస్ట్ ఈక్వల్ గా అది సమానంగా ఉంటాయి. కాబట్టి మనకు అది వైట్ రంగులోనే ఉండడం జరుగుతుంది. ఏదో ఒకటి ఎక్కువైంది అనుకోండి, ఆ ఒక కలరే కనిపిస్తుంది కదా, అవునా? సో ఇది ఒక్కటి మాత్రమే మనకు అన్ని రంగులు సమానంగా వస్తేనే ఏమైతుంది? అప్పుడైతే వైట్ రంగులో కనిపిస్తుంది. ఓకే, వైట్ కలర్ లో కనిపిస్తుంది. కాబట్టి పాలు తెల్లని కాంతిలో కనబడడానికి కారణం ఏంటిది? దాంట్లో ఉండేటటువంటి కణాలు పెద్దగా ఉంటాయి కాబట్టి అప్పుడేమైంది? అప్పుడు వాటి యొక్క తరంగదైర్ఘ్యాలతో పోలిస్తే మనకి అది పెద్దగా ఉంటది కాబట్టి మనకు తెల్లని కాంతి అనేది సమానంగా మొత్తం అన్ని సైడ్లు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, దీనిలో కొద్దిగా చేంజ్ చేసినా మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ లో చేంజ్ అయిపోయింది. ఇది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినా ఈస్ నాట్ ఇన్వాల్వ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద రెయిన్బో. సో ఇంద్రధనుస్సు మీ అందరికి తెలిసిందే కదా, రెయిన్బో. సో ఇంద్రధనుస్సు ఏర్పడేటప్పుడు ఈ కింద వాటిలో పాల్గొనేటువంటి విషయం ఏంటి? సో సంపూర్ణాంతర పరావర్తన, పరిక్షేపణ, విక్షేపణ, వక్రీభవనం. సో దట్ ఈస్ స్కాటరింగ్. పరిక్షేపణం అనేది ఏర్పడుతూ, పరిక్షేపణం ఏర్పడితే మొత్తం విడిపోవడం కదా. సో ఇంద్రధనుస్సు ఎట్లా ఉంటది? ఈ షేప్ లో ఉంటది, ఇట్లా ఉంటది. విడిపోతే ఇట్లా ఎందుకు ఉంటది? మొత్తం యాడికాడికి మొత్తం మిక్స్డ్ అయిపోతుంది కదా. కాబట్టి పరిక్షేపణ తప్ప మనకు డిస్పర్షన్, రిఫ్రాక్షన్ అండ్ అదేవిధంగా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్
ఈ 3 వస్తాయి. మరి ఇది ఎప్పుడు జరుగుతది అంటే, ఎప్పుడైతే వాన వచ్చిపోయిన తర్వాత మనకు ఆ యొక్క గాలిలో ఉండేటటువంటి తేమలో సూర్యకాంతి దానిపై పడినప్పుడు ఒక పర్టిక్యులర్ యాంగిల్‌లో ఇంద్రధనుస్సు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి, చాలా పెద్ద క్వెషన్ ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనను పరిగణించండి. ద పార్టికల్స్ ఇన్ ద క్లౌడ్స్ ఆర్ లార్జర్ దెన్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఇన్ వైట్ లైట్ కమింగ్ ఫ్రమ్ ద సన్. ఇక్కడ చూడండి, పార్టికల్ సైజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకు కణాలు పెద్దగా ఉన్నాయి. ఇది ఒకటి కీ పాయింట్. ఓకే. ఆల్ కలర్స్ ఆఫ్ వైట్ లైట్ ఆర్ స్కాటర్డ్ బై అప్రాక్సిమేట్లీ ద సేమ్ అమౌంట్. ఓకే. విచ్ ఆఫ్ ద above statements help us to అండర్స్టాండ్ ద వైట్ కలర్ ఆఫ్ ద క్లౌడ్స్ డ్యూరింగ్ ద సన్షైన్. సో సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు మబ్బులు తెల్లగా ఉండడానికి గల కారణం ఏంటిది? పాలు తెల్లగా ఎందుకున్నాయి? వాటి కణాల యొక్క సైజ్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆ యొక్క తరంగ దైర్ఘ్యంతో పోలిస్తే పెద్దగా ఉంది. అండ్ దాంతో పాటు లైట్ యొక్క ఫోకస్ అనేది పర్ఫెక్ట్ గా దానిపై పడుతుంది, అంటే అన్నిటికి కూడా ఈక్వల్ గా వస్తుంది కాబట్టి తెల్లగా ఉంది. సో ఇక్కడ కూడా తీసుకుంటే పెద్దగా ఉంది, పార్టికల్ సైజ్ అనేది లార్జర్ ఉంది. ఓకే. అండ్ దాంతో పాటు సేమ్ అమౌంట్ మనకి ఇక్కడ ఆ యొక్క వైట్ లైట్ అనేది మనకు సేమ్ అమౌంట్ లో స్కాటరింగ్ అవుతుంది కాబట్టి వైట్ కలరే కనిపిస్తుంది. ఓకే. సో ఎప్పుడైనా సరే కణాలు పెద్దగా ఉన్నాయనుకోండి, ఓకే, అప్పుడు దానిపై పడినటువంటి లైట్ అనేది మనకు ఆ యొక్క దృగ్విషయం ఏదైతే ఉందో, అంటే దట్ మీన్స్ మనకు ఆ యొక్క వెబ్జిఆర్ బేస్ పైన ఏదైతే వస్తుందో అదంతా కూడా ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి మనకు వైట్ లైట్ వస్తుంది. చిన్నగా ఉంటే మళ్ళీ మనం మొత్తం చేంజ్ అయిపోతుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? రెండు కరెక్టే కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. హోప్ ఏ అండ్ నెక్స్ట్ చూడండి, ద కలర్ ఆఫ్ ద స్కాటర్ లైట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్కాటరింగ్ పార్టికల్స్. వెరీ ఫైన్ పార్టికల్స్ స్కాటర్ మెయిన్లీ ద డాష్ లైట్. ఇందాక మనం పెద్ద కణాలు చూసినాం కదా, ఒకవేళ చిన్న కణాలు అయితే ఇక్కడ చూడండి, పరిక్షేపణ కాంతి యొక్క రంగు చెల్లాచెదురైనటువంటి కణాల పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. చాలా సూక్ష్మమైనటువంటి కణాలు ప్రధానంగా డాష్ కాంతి పరిక్షేపణం చెందుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ కనుక కణాలు కనుక చాలా సూక్ష్మంగా ఉంటాయి, అంటే గాలిలో ఉండేటటువంటి ధూళి, ఓకేనా, గాలిలో ఉండేటటువంటి మైక్రోబ్స్, గాలిలో ఉండేటటువంటి ధూళి, వాతావరణంలో ఉండేటటువంటి దుమ్ము ధూళి, వాటి వల్ల మనకు ఏ కాంతి పరిక్షేపణం చెందుతుంది అంటే బ్లూ కలర్ పరిక్షేపణం చెందుతుంది. ఇది పరిక్షేపణం చెందడం వల్లనే ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది. ఇది చూడండి, ఇందాక మనం ఏదైతే పాయింట్ అనుకున్నామో, అంటే ఇందాక మనం ఏదైతే తీసుకున్నామో దాని యొక్క అప్లికేషన్ ఏదైతుందో అప్లికేషన్ క్వశ్చన్ తీసుకొని పెట్టేసాడు. ద కలర్ ఆఫ్ ద క్లియర్ స్కై ఇస్ బ్లూ డ్యూ టు డాష్ ఆఫ్ లైట్ బై పార్టికల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ సైజ్ డాష్ దెన్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ద విజిబుల్ లైట్. దృశ్యమాన కాంతి తరంగదైర్ఘ్యం కంటే డాష్ పరిమాణంలో ఉన్నటువంటి వాతావరణంలోని కణాల ద్వారా డాష్ కాంతి ఉత్పత్తి అవ్వడం వల్ల స్పష్టమైనటువంటి ఆకాశం అంటే నీలి రంగులో ఉంటుంది. ఏంటి చెప్పండి? స్కాటరింగ్. రీఫ్రాక్షన్ కాదు, రీఫ్రాక్షన్ కాదు. స్మాలా లార్జా? ఇందాకనే అనుకున్నాం, చిన్నదైతే నీలి రంగులో వస్తుంది, పెద్దదైతే వైట్ కలర్ లో వస్తుంది. సో చిన్నదే కదా, స్కాటరింగ్ అండ్ స్మాల్. ఓకే. నీలి రంగులో కనబడాలి అంటే మనకు చిన్న పరిమాణంలో ఉండేటటువంటి కణాల ద్వారా స్కాటరింగ్ కాంతి రావడం వల్ల మనకు అది నీలి రంగులో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్, ద ఫోటోగ్రాఫ్స్ టేకెన్ ఫ్రమ్ ఏ శాటిలైట్ షో ద స్కై యాజ్ డార్క్. దిస్ ఈస్ బికాస్ ఆఫ్. సో ఉపగ్రహం నుంచి తీసినటువంటి మనకి ఒక ఛాయాచిత్రాలలో ఆకాశం చీకటిగా లేదా నల్లగా ఉన్నట్లు మనకైతే కనిపిస్తాయి. కారణం ఏమిటి? ఎందుకు కనిపిస్తాయి? మన పార్టికల్ ఉంటేనే, అంటే ఏదైనా ఒక కణం ఉంటేనే అది డీవియేషన్ చేస్తుంది, మొత్తం ఇట్లా స్కాటరింగ్ చేస్తేనే కనిపిస్తుంది. అంతరిక్షంలో మనకు అసలు దుమ్ము ఉంటుందా, దువ్వులు ఉంటుంది, ఏమని ఉంటాయి? ఏముండవు. కాబట్టి ఏంటి? పరిక్షేపణం జరగదు. నో స్కాటరింగ్ అక్కర్స్. ఎటువంటి స్కాటరింగ్ జరగదు. స్కాటరింగ్ జరగనప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా బ్లాకే ఉంటుంది. ఓకే. బ్లాక్ కలర్ అయితే ఉండడం జరుగుతుంది. ఎటువంటి పరిక్షేపణం అయితే ఏర్పడదు. పరిక్షేపణం ఏర్పడినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా బ్లాకే వస్తుంది. ఓకే. మనం ఒక చీకటి గదిలోకి వెళ్ళామనుకున్నాం, అక్కడ చీకటి ఎందుకు ఉంటుంది? అక్కడ ఏదైనా ఒక కణం ఉంటుంది కదా, దాని మీద కాంతి పడేది రిఫ్లెక్ట్ అవ్వడానికి. ఓకే. నెక్స్ట్, ద స్కై అపేర్స్ బ్లూ డ్యూ టు. చూసినారు కదా, ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది చూసినారు కదా. కాంతి ఎందుకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది? స్కాటరింగ్ ఒకటి, చిన్న కణాలు, అంతే. హైయర్ దెన్ వేవ్ లెంగ్త్, స్కాటరింగ్ ఆఫ్ లైట్, హైయర్ వేవ్ లెంగ్త్, డిస్పర్షన్. చెప్పండి ఆన్సర్ ఏంటి? ఏంటి చెప్పండి? స్కాటరింగ్, డిస్పర్షన్ కాదు, డిస్పర్షన్ కాదు, లోవర్ వేవ్ లెంగ్త్. ఎస్. సో చిన్న కణాలు వాటికి సంబంధించిన డేటాలోనే మనకు అది వచ్చేస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 99-22 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూ టు డాష్ ఫినామినన్ when light is passed through suspended particles in a medium, some portion of light is absorbed and emitted in all directions. సో ఇదేంటిది? దట్ ఈస్ పరిక్షేపణమే.
ఇది కింది ఏ దృగ్విషయం కారణంగా అంటే పరిక్షేపణ దృగ్విషయం కారణంగా ఒక మాధ్యమంలో వేలాడదీసిన సస్పెండ్ అంటే వేలాడదీసినటువంటి కణాల ద్వారా కాంతిని ప్రసరింపజేసినప్పుడు అంటే దానిపై కాంతిని ప్రసరింపజేసినప్పుడు కాంతిలో కొంత భాగాన్ని శోషించుకొని మిగిలిన అన్ని దిశల్లో విడుదల చేస్తారు. కాంతి ఇట్లా తీసుకుని దానికి అన్ని దిశల్లో ఈ విధంగా వెళ్ళిపోయేది స్కాటరింగ్ అండి. ఓకేనా? సూర్యుని గుర్తుపెట్టుకోండి. సూర్యుడు అంటే సన్ అంటే స్కాటరింగ్. ఓకే, సూర్యుడు ఎట్లా చేస్తాడు అన్ని దిశల్లో ఇట్లా విడుదల చేస్తాడు కదా. సో సన్ అంటే స్కాటరింగ్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీ ఉంటుంది. ద ఫినామినన్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై కొల్లాయిడల్ పార్టికల్స్ గివ్ రైజ్ టు కొల్లాయిడల్ కణాల ద్వారా కాంతి పరిక్షేపణ దృగ్విషయం డాష్ కు దారి తీస్తుంది. దేని దారి తీస్తుంది అనేది టిండాల్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ యొక్క దృగ్విషయాన్ని మనం టిండాల్ ఎఫెక్ట్ అనేది అనడం జరుగుతుంది, లేదా టిండాల్ ప్రభావం అనేది అనడం జరుగుతుంది. An astronaut from the moon surface will observe the sky as. సో చంద్రుని యొక్క ఉపరితలం నుంచి వ్యోమగామి కనుక ఆకాశాన్ని డ్యాష్ గా ఉండడాన్ని గమనిస్తాడు. సో ఆకాశం ఎట్లుంటదండి? చంద్రుని పైన వాతావరణమే లేదు. వాతావరణం లేనప్పుడు దుమ్ము ధూళి ఏది ఉండదు. ఏది ఉండనప్పుడు బ్లాక్ ఈస్ బ్లాక్. ఓకే, smaller particles scatter the light of dash and dash color the most. On the other hand, larger particles scatter the light of dash and dash color the most. ఓకే, సో చిన్న కణాలు డాష్ మరియు డాష్ యొక్క కాంతి ఎక్కువగా పరిక్షేపణం చెందుతాయి, మరియు మరోవైపు పెద్ద కణాలు మనకు డాష్ మరియు డాష్ యొక్క కాంతి ఎక్కువగా పరిక్షేపణ చెందుతాయి. సో సింపుల్ మనకు తెలుసు చిన్న కణాలు ఏం చేస్తాయండి. చిన్న కణాల గురించి మనకేం తెలుసు? బ్లూ కలర్. సో బ్లూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, అంటే ఆరెంజ్ కాదు. పెద్ద కణాలు ఏం చేస్తాయి అంటే పెద్ద కణాల సైడ్ ఏమొస్తుంది? మనం రెడ్ అది రావడం జరుగుతుంది. సో రెడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ. సో దట్ మీన్స్ దిస్ యువర్ ఆన్సర్. సో మనకి ఇక్కడ వైలెట్ అండ్ అదేవిధంగా బ్లూ కలర్ అనేది మనకు ఇక్కడ ఎక్కువగా పరిక్షేపణ చెందితే, పెద్ద కణాలు కన్నా తీసుకుంటే రెడ్ మరియు ఆరెంజ్ ఇవి ఎక్కువగా పరిక్షేపణ చెందడం జరుగుతుంది. When the beam of pure white light passes through a prism, వాట్ హ్యాపెండ్ దేర్. ఒక స్వచ్ఛమైనటువంటి తెల్లని కాంతి పుంజం కనుక పట్టకం గుండా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఒక పట్టకం తీసుకున్నాం అంటే ఒక పట్టకం తీసుకుని దానిపైన ఒక తెల్లని కాంతి పంపిస్తే వీటికి వచ్చి అదంతా చిన్న ఇట్లా విడిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా ఏమవుతుంది? ఈ విధంగా ఏర్పడుతుంది. ఇక్కడ మొత్తం ఏమవుతుంది? కాంతి అనేది ఇక్కడ బీమ్ అనేది స్కాటర్డ్ అయ్యి ఓకే పరిక్షేపణ చెందుతుంది, అంటే మొత్తం విడిపోతుంది కదా. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. Clouds can be seen as white because the small water droplet of the cloud is. సో మేఘంలో చిన్న బిందువు డాష్ కాబట్టి మేఘాలు తెల్లగా కనిపిస్తాయి. మేఘాలు తెల్ల కనబడడానికి ఏంటిది? కణాలు పెద్దగా ఉండాలి, దాంతో పాటు ఇంకేమనుకున్నాం అన్ని కూడా ఈక్వల్ గా లైట్ వస్తే ఆటోమేటిక్ అది వైట్ లైట్. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చేది కాంతి వైట్ కలరే కాబట్టి దాంట్లో అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. సో సైజ్ పెద్దగా ఉండాలి, పరిక్షేపణ చెంది ఇది కాదు. దృశ్యకాంతి యొక్క ఎరుపు మరియు నీలి తరంగ తరగతి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఎరుపు మరియు నీలి ఎక్కువ ఉంటే ఆ రెండు ఎక్కువ కనిపిస్తాయి కదా మిక్స్డ్. దృశ్యకాంతి యొక్క అన్ని తరంగ తరగతి దాదాపుగా సమాన తీవ్రతతో ఎస్ పరిక్షేపణ చెందుతుంది. ఎస్. సో ఇది ఒకటి ఉంది, ఇది కూడా లేదా. దృశ్యకాంతి యొక్క ఎరుపు మరియు నీలి తక్కువ వస్తాయి, వచ్చినా కాదు. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో మనకు సమానంగా రావాలి. సైజ్ ఇవ్వలేదు కాబట్టి సమానంగా సైజ్ ఇచ్చిందా? ఓకే, సో దాంట్లో చిన్న ఇచ్చేసిన ఇది సమానంగా వచ్చినాయి కాబట్టి చిన్న లైట్ అయినా పెద్ద లైట్ అయినా అదే కాబట్టి మనకు ఇదే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో యొక్క క్లాస్ 1 అంటే ఒక పార్ట్ 1 అయితే కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ పార్ట్ అయితే రావడం జరుగుతుంది. సో డిజిటల్ బోర్డ్ అయినా లేకపోతే మానిటర్ పైన మీకు అయితే క్లాస్ అయితే రావడం జరుగుతుంది. మీరు మన యొక్క ఛానల్ ని గత ఛానల్ ఏదైతే ఈ యొక్క శ్రీనివాస్ మీకు ఛానల్ సపోర్ట్ చేశారో అదే విధంగా ఈ యొక్క ఛానల్ కూడా అంటే లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అదేవిధంగా గ్రూప్ డి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా మీకు ఆల్రెడీ మన యొక్క గ్రూప్ డి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఒక కోర్సులో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా కోర్సులో జాయిన్ అవ్వండి. మన యొక్క వెబ్సైట్ అయినటువంటి srinivasmik.classics.co.in నుంచి మీకు కంటెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. లేదంటే ప్లే స్టోర్ నుంచి శ్రీనివాస్ మీకు యాప్ అయినా ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? సో వెంటనే ఆ యొక్క ప్రాసెస్ ని కంప్లీట్ చేసేసి ఈ వీడియోని లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని కవర్ చూసినందుకు ధన్యవాదాలు. వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో దీని యొక్క కంటిన్యూషన్ క్లాస్ తో కలుద్దాం. ఓకే, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.